భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. రామ, తమరొక్కరే ఇటువంటి మాటలు అనగలరు. ఎందుకంటే మీలో గౌరవ మర్యాదలు మూర్తీభవించాయి. తమరు తండ్రిపై పెంచుకున్న మమతానురాగాలలో తమ తండ్రి శ్రేయస్సు మరిచారు. పుత్రుడు జనకుడికి మిత్రుడు కూడా. ఒకవేళ మీరు మిత్రుల్లో ఆలోచిస్తే మా శ్రేయస్సు ఆలోచించేవారు. ఇలాంటి మాటలు అనేవారు కారు. మీ మాటల్లో పుత్రుడిగా ప్రేమ కనిపిస్తుందే కానీ మిత్రుడి మిత్రత్వం కాదు. ప్రభు, తమరే విధంగా అన్నారు మేము మీ శ్రేయస్సు ఆలోచించడం లేదని? దీనికి సమాధానం మేమిస్తాం రామా. సెలవీయండి గురుదేవా. ఈ జగత్తులో 4 విషయాల కోసం పురుషుడు ప్రయత్నించాల్సి ఉంటుంది: ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీరపురుషులు ధర్మార్థ కామాల్లో సాధన గావించి సఫలీకృతులైన తరువాత అప్పుడు వారి అంతిమ కర్తవ్యం ఏమనగా వారు ఆధ్యాత్మిక చింతన చేయాలి. ఈ జీవాత్మ ఎక్కడి నుంచో ఈ శరీరంలోకి వచ్చింది. ఈ శరీరం ఒకరోజు మరణించాల్సిందే. అలా మరణించిన తరువాత ఆ జీవుడి ఆత్మ ఎక్కడికి చేరుకుంటుంది అని ఆలోచించాలి. ఆ దారిని సరిదిద్దుకోవాలి. ఇది కూడా మానవుడి కర్తవ్యమే. అతన్ని మృత్యువు వచ్చి ఇహలోక బంధాల నుంచి విముక్తి చేయకముందే స్వయంగా తానే ఆ బంధాల నుంచి విముక్తి చెంది తీరాలి. ఆత్మను పరమాత్మలో ఐక్యం చెందేలా పురుషార్థం చేసుకోవాలి. మీ పితృదేవులు కూడా పరలోకంలో తమ స్థానం సుస్థిరం చేసుకోవడం మీకిష్టం లేదా? పితృమోహానికి వశీభూతులై మీరు వారి కాళ్లకు సంకెళ్ళు వేయాలని ఎందుకనుకుంటున్నారు? రామ, ఈ సమయంలో ఒక పుత్రుడిగా మీ భావన ప్రశస్తమైనది. మరో విషయం, కర్తవ్యం అనురాగం కంటే గొప్పది. ఈ సమయంలో ఇదే మీ కర్తవ్యం. మమతానురాగాల్ని వదలండి. గురుదేవా, జీవితంలో కొన్ని క్షణాల్లో మనిషి తన కర్తవ్యాన్ని తెలుసుకోలేక సరైన నిర్ణయం తీసుకోలేడు. ఇది అలాంటి క్షణం. రామ, గురుదేవులు చెప్పింది నిజం. అందులోనే మా శ్రేయస్సుంది. గురువాజ్ఞను శిరసావహించండి. ఈ విధంగా పరమాత్మలో ఐక్యం అవటానికి మీ తండ్రికి సహాయం చేయండి. రామ, ఇది మా ఆజ్ఞ మరియు విన్నపం. వద్దు వద్దు మహారాజా, వద్దు. మేం మీ పుత్రులం మరియు పౌరులం. 2 విధాలుగాను మీ ఆజ్ఞాబద్ధులం. తమరు మాకు ఏం ఆజ్ఞాపించినా అది మా ధర్మంగా భావించి శిరసావహిస్తాము. రాజా రామచంద్రుల వారికి జై! 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 రామ, కన్న తండ్రి సమక్షంలోని తన పుత్రుడికి జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే ఆ తండ్రి పడే ఆనందానికి అవధులుండవు కదా. గురుదేవా, ఇప్పుడు రామచంద్రుడు రాజ్యాభిషేకానికి ఎలాంటి అవరోధాలు లేవనుకుంటున్నాం. అందరికీ సమ్మతమే గనుక ఈ శుభకార్యం శీఘ్రంగా జరగాలి. మా అభీష్టము అదియే. మా అందరి కోరిక ఏమిటంటే శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకం కనుల విందుగా చూసే వెళ్ళాలి. చంద్రుడు రేపు
పుష్య నక్షత్రంలో విరాజిల్లుతాడు. అందువలన రాజ్యాభిషేకానికి రేపటి రోజే ఉత్తమమైనది. రేపా? ఇంత తొందరగానా? భరత శత్రుఘ్నులు కూడా ఇక్కడ లేరే? రాకుమారులు భరతుల వారు సత్వరం తిరిగి రాలేరు. నా ఉద్దేశం, ఈ నిర్ణయం రాజనీతి ప్రకారం సముచితమే. మరో ముహూర్తం త్వరలో లేదు. ఈ రోజే నగరం నలుమూలలా దండోరా వేయించండి. రేపు ఉదయం శ్రీరాముని రాజ్యాభిషేకమని. ఆర్యసుమంత, మన గురుదేవులు వశిష్ఠ మహర్షుల వారి ఆదేశానుసారం అభిషేకానికి సన్నాహాలు చేయించండి. రామ, మీరు కూడా గురుదేవుల ఆజ్ఞానుసారం కొన్ని వ్రతాలు చేయవలసి ఉంటుంది. ఏమిటి? ఏమంటున్నారు సుమిత్ర మీరు? రాముడికా? మన రాముడికి రాజ్యాభిషేకం జరగబోతుందా? అవును సోదరి, లక్ష్మణుడే ఈ వార్తను తీసుకొచ్చాడు. అవును మాత, మహారాజు గారు రాజసభలో ప్రకటించారు. సామంతులు, మంత్రివర్యులు ఇంకా ప్రజల సమక్షంలో ఉదయాన్నే మా అగ్రజుల పట్టాభిషేకం అని. నిజంగానా? హే పుండరీకాక్ష, హే కమల నయన, ఇదంతా నీ దయ స్వామి. మాత, అగ్రజులే వేయించేశారు. మాత, పితృదేవులు ఆదేశించారు రేపు మా రాజ్యాభిషేకమని. మేము మీ పాదాల చెంతకు ఆశీర్వాదం కోసం వచ్చాం. ఆయుష్మాన్ భవ. అయోధ్య రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి మాతృదేవతలు, బంధుమిత్రులు, సమస్త ప్రజానీకం ఆనందించేలా వర్తిల్లు. ఆశీర్వదించండి మాత. ఆయుష్మాన్ భవ. రాజువై సూర్యవంశ యశస్సుని ద్విగుణీకృతం చెయ్యాలి. నేను ఇంతకాలంగా చేసిన పూజలు, శ్రీమన్నారాయణుడి ఆరాధనలు సఫలమయ్యాయి. కులదేవత నీకు శుభాలు కలగజేస్తుంది. అంతేకాక నీలో సూర్యవంశ కీర్తిని వృద్ధి చేసే శక్తిని ప్రసాదిస్తుంది. మాత, మీ ఆశీర్వాదాలు, మంగళకరమైన మీ పలుకులే మా బలం, మా అస్త్రం, మా జీవితానికి శుభసూచనలు. లక్ష్మణ, మాత, ఈనాటి వరకు నీ అగ్రజుని చల్లని నీడలో ఆనందంగా ఉన్నావు. కాని ఈ రోజు నుంచి మహారాజు గారికి ప్రథమ సేవకుడిగా, అంగరక్షకుడిగా అనుక్షణం వారిని అనుసరిస్తూనే ఉండి తీరాలి. ఈ రోజు నుంచి రాముడు నీకు ప్రభువు. మాకు లక్ష్మణునికి ఎలాంటి అరమరికలు లేవు మాత. లక్ష్మణుడు మా ద్వితీయ అంతరాత్మ. మా మనసు, లక్ష్మణుడి మనసు ఒక్కటే. మేమే భోగం అనుభవించినా లక్ష్మణుడికి సదా మాతో సమానంగా సగభాగం ఉంటుంది. లక్ష్మణుడే మా జీవితం, మా రాజ్య వైభవం, మా సర్వస్వం. అగ్రజ, మా జీవితం అంతా తమ చరణాల సేవకే అంకితం. ఇది సత్యం. రామా, లక్ష్మణ, వెంటనే ఈ సంతోష వార్త సీతా ఊర్మిళలకు వినిపించండి. అవును మాత, రాజమహల్లో ఈ విషయం మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. పదండి అగ్రజ, వదిని గారు ఈ వార్త విని ఎంతో ప్రసన్నులవుతారు. వినండి, అందరూ వినండి. అయోధ్యాపతి సూర్యవంశీయులు రాజా రామచంద్రులు వేంచేస్తున్నారు. రాజా రాజారాములా? రాజా రామచంద్రులే. అరుగో వేయించేశారు. ఆర్య, మరిది గారు ఏమంటున్నారు? అవును దేవి, మహారాజుల ఆదేశం. రేపు సూర్యోదయానంతరం పుష్య నక్షత్రంలో శ్రీరామచంద్రులకు రాజ్యాభిషేకం జరుగుతుంది. మహారాణి సీత వారి వామభాగంలో రాజసింహాసనంపై అధిష్ఠితులు కాబోతున్నారు. ప్రస్తుతం ఈ సత్కార్యం ఇంత శీఘ్రంగా ఎందుకో?
అవును సీత, మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. ఇంత తొందరగా ఎందుకని? మాకిదంతా అనుచితంగా తోచటం లేదు. తమరు ఎందుకలా భావిస్తున్నారు? ప్రథమ కారణం, మనం నలుగురం ఒకేసారి జన్మించాం, పెద్దవాళ్ళమయ్యాం, ఒకేసారి మన వివాహాలు జరిగాయి. మరి రాజ్యాభిషేకం కేవలం ఒకరికే ఎందుకు? ఎందుకంటే ఇది రాజపరంపర. జ్యేష్ఠపుత్రుడే రాజ్యానికి రాజు కావాలి. రెండవ కారణం, భరత శత్రుఘ్నులు కూడా ఇక్కడ లేరు. వాళ్ళు ఈ వేడుకలో పాల్గొనలేరు. అందువల్ల మాకు ఉత్సాహం కలగటం లేదు. ఉత్సాహ సంతోషాలు ప్రజల మనస్సుల్లో ఎలా పొంగుతున్నాయో కళ్ళారా చూడాల్సిందే. ఎచట దండోరా మ్రోగుతోందో అచట జనులు పరవశిస్తున్నారు. కులగురువులు మహర్షి వశిష్ఠుల ఆజ్ఞానుసారం సమస్త ప్రజానికం సమ్మతితో శ్రీ దశరథులు వారి జ్యేష్ఠపుత్రులు శ్రీరామచంద్రులకు రాజ్యాభిషేకం చేయబోతున్నారు. రేపు సూర్యోదయం కాగానే రాజపుత్రులు శ్రీరామచంద్రులకు కులగురువులు వశిష్ఠులు సూర్యవంశ రాజమకుటాన్ని ధరింపజేసి వారిని రాజ్యానికి రాజుగా చేయనున్నారు. సమస్త ప్రజలకు మహారాజు గారి ఆజ్ఞగా వేడుకకు వేంచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామహో. శ్రీరామచంద్రుల వారికి జై! 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 చూడండి చూడండి అగ్రజ, చూడండి నగరం అంతా దీపాలతో ఎలా అలంకరించారో. ఇప్పుడు అర్థమైందా ప్రజలు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో? లక్ష్మణ, ప్రజలు చూపించే అపారమైన అభిమానానికి పాత్రులం కావడం మన అదృష్టం. మాకనిపిస్తోంది ఇక మా జీవితంలో పరీక్షా సమయం ఆసన్నమైందని. ఈ ప్రేమకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గూందనా కనిపించడం లేదా? కళ్ళు మూసపోయాయా? అడ్డుపడుతున్నావే? ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తాను. మొహం ఎందుకు అలా ఉంది? ఈ రోజు సంతోషించాల్సిన రోజు. ఎక్కడి సంతోషం, ఇంకెక్కడి సంతోషం? ఏయ్, శ్రీరామచంద్రుల వారు రాజవ్వబోతున్నారు. ఏయ్ పదవే, ఇది ఏడుస్తూనే ఉంటుంది. రాముడు రాజు అవుతున్నాడు. ఇది దుఃఖించాల్సిన విషయం. ఈ రోజు నా గుండెలు మండిపోతున్నాయి. అన్యాయం జరుగుతుంది, ద్రోహం జరుగుతుంది.